ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ సార్, మన జాబ్కి సూటబుల్ ప్రొఫైల్ సార్, ఒకసారి చూడండి. మీరు బయట వెయిట్ చేయండి, ఐల్ ఇన్ఫార్మ్ యూ. ఎక్కడుంది ఈ అమ్మాయి? బయట వెయిట్ చేస్తుంది సార్. గాయత్రి కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు వెళ్ళిన అతన్ని సెలెక్ట్ చేశాను, తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. ఈ ప్రొఫైల్ ప్లీజ్ స్టాప్ ఇట్, డూ వాట్ ఐ సే. ఒక్కసారి చూడండి సార్. అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ జాబ్ ఇంటర్వ్యూ అయిపోయిందని పంపించేసేయండి. ఓకే సార్. సార్, ఇంటర్వ్యూస్ అయిపోయాయండి. అయ్యో, నేను ఏ జాబ్ అయినా చేస్తాను సార్, ప్లీజ్. వేకెన్సీలు లేవమ్మా. అలా అనకండి సార్, ఏ వర్క్ ఇచ్చినా చేస్తాను. లేదమ్మా, ఆల్రెడీ అపాయింట్ అయిపోయారు. తీసుకోండి. ఎమోషనల్ అవ్వకు. ఇంతటితో అయిపోలేదు కదా, మనం ఇంకా బలంగా ప్రయత్నం చేద్దాం. ఎక్కడో చోట ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. క్లాసిఫైడ్స్లో అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళానే, ఎక్కడా ఉద్యోగం రాలేదు. అలా అని నిరుత్సాహపడితే ఇలా. కొంచెం ఓర్పుతో ప్రయత్నం చేద్దామక్కా. నా మాట వినక్క, నాకు కూడా జాబ్ రాలేదక్కా. అంత మాత్రాన బాధపడుతూ కూర్చుంటే అయిపోతుందా? ధైర్యంగా ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. టీచర్, కూర్చోండి. ఇల్లంతా సర్దుకున్నారా? సర్దుకున్నామండి. మీరింటికొచ్చిన తర్వాత మళ్ళీ నాకు రావడం కుదరలేదు. అందుకే ఏం చేస్తున్నారా అని చూసిపోదామని వచ్చా. అవును, ప్రియా రాలేదా? అదా, ట్యూషన్కెళ్ళింది. మీరుండడానికైతే ఒక గూడు దొరికింది కదా, మరి ఉద్యోగం ఏమైనా చూసుకున్నారా? ఇంకా దొరకలేదు. కుమారి గారు, మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఉంటే మాకు చెప్తారా? అది ఏ పనైనా చేస్తామండి. ఇప్పుడు మా కుటుంబం గడవడానికి ఏదో ఒక పని కావాలండి. మీరేమీ అనుకోనంటే ఒక ఉద్యోగం అయితే వెంటనే ఇప్పించగలను. ఏదైనా పర్లేదండి, చేస్తాను. మా ఆయన పాల ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సూపర్వైజర్గా చేస్తున్నారు. తనకి చెప్తే నీకు ఉదయం పూట పాల ప్యాకెట్లు వేసే పని ఇస్తారు. కానీ మీరా పని ఎలా చేస్తారు? ఇంకో ఉద్యోగం ఏదైనా ఉంటే చెప్పమంటాను. పర్వాలేదండి, మేము ఏ పనైనా చేస్తాం. మీరు టీచర్గా పనిచేశారు, మరి ఈ పనంటే? టీచర్ ఉద్యోగం వచ్చే వరకు నాకు ఏదో ఒక పని కావాలి. దయచేసి మీ వారితో మాట్లాడి ఆ పని నాకు ఇప్పించండి. సరేనండి, నేను మా ఆయనతో మాట్లాడతాను. కుమారి గారు, నాకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పండి. వాళ్ళకి పేపర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. దాంట్లో ఖాళీ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చులేండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఇందులో ఏముందిలేండి. మా ఆయన వచ్చే టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సరేనండి. నా ప్రేమ గుర్తొచ్చినప్పుడు
గుండెల్లో మెలితిప్పినట్లు బాధ. అదే ప్రేమ మోసం అని తెలిసినప్పుడు అదే ప్రేమ ఓ చేదు జ్ఞాపకం. ఈ రోజు న్యూస్ లో హైలైట్స్, సిటీలో జరుగుతున్న ఘోరాలు. అనంత్, అనయ్య, ఏంట్రా దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. రేయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావురా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. చెప్పరా. అలా అడుగు నాన్న. మేవెంత అడిగినా కూడా మాకేమీ చెప్పట్లేదు. డల్గా కూర్చొని ఉంటున్నాడు. అన్నయ్యకి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా, అన్నయ్య అంతా చూసుకుంటాడు కదా. అవునరా, చెప్పు. చెప్పరా అనంతు. అనంతు చెప్పమ్మా. చెప్పు నాన్న, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అనయ్య, నాకే సమస్య లేదు. ఉంటే నీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? అమ్మా, అన్నయ్య ఎక్కడా కనిపించడం లేదు. బాబాయ్, కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటే డాడీ ఢిల్లీకి వెళ్ళాడు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే మహబూబ్ నగర్ లో దారుణ హత్య. నానా, కనయ్య, నానా, అనయ్య, అయ్యో బాలా. బాలా, కనయ్య, నానా, అయ్యో, ఏమైంది నాన్నా? కనయ్య, ఏమైంది? కూర్చో, కూర్చో నాన్నా. నాకేం కాలేదు. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఏంటో. కర్మ. అనంత్, తాతయ్య నాకేదో ఎవిడెన్స్ గురించి చెప్పారా. అదేంటో ఎంత ప్రయత్నం చేసినా నాకు గుర్తుకు రావడం లేదు. దానికోసం అంతా వెతికాను, కానీ ఆ ఎవిడెన్స్ నాకు దొరకడం లేదు. కనయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ ఎవిడెన్స్ దొరికినా పోయిన మీ తాతగారిని మళ్ళీ తీసుకురాలేం కదా. పోయిన వాళ్ళ కోసం నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. లేనిపోనివన్నీ గుర్తు చేసుకుని ఎందుకు సతమతమవుతావు బాలా? తాతయ్య చావుని మీరందరూ తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను మాత్రం సీరియస్గా తీసుకుంటున్నాను. తాతయ్య చావుకు కారణమైన వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వాళ్ళని వదలను. ఓ ఎవిడెన్స్ నాకు గుర్తుకొచ్చిన తరువాత అప్పుడు చెప్తా వాళ్ళ సంగతే. అనయ్య, నిజాన్ని ఎక్కువ కాలం ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవిడెన్స్ బయటపడుతుంది. అనంత్, తాతయ్య చనిపోయాడు, మేము తప్పించుకోవచ్చు అనుకుంటారేమో. తాతయ్య మరణ రహస్యం ఏంటో నాకు తెలుస్తుంది. ఆ నేరస్తులు బయటపడతారు. నానా, ఎక్కువగా ఆలోచించుకో. యశోదా, భోజనాలు రెడీ అయ్యాయా? తయారుగానే ఉన్నాయి. కనయ్య, పద భోంచేద్దాం. ఆ, రా. పదన్నయ్య. రా నాన్న, పదండి, మేము వస్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.